ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలులు తెలంగాణపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో రాష్ట్రంలో వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 9 అయినా బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగింది. గత వారం రోజులుగా రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత 4-5 రోజులుగా చలి మళ్ళొకసారి తన ప్రతాపాన్ని చూపిస్తూ 6 నుంచి 8 డిగ్రీల వరకు మన భీంపూర్లో 6.7, అర్లీలో 8 డిగ్రీస్ ఆ విధంగా చూపిస్తూ ఆదిలాబాద్లో 9.5, సిరిపురియో అట్లాంటి ప్లేసులలో కూడా చాలా తక్కువగా చలి రికార్డ్ అవుతుంది. టెంపరేచర్స్ అన్నీ పడిపోయినాయి. డే టెంపరేచర్ కూడా చాలా తక్కువగానే ఉంది. 29, 30, 32 డిగ్రీస్ వరకు మాత్రమే ఉంది. కాకపోతే సంక్రాంతి తర్వాత ఉత్తరాయణం మొదలవుతుంది కాబట్టి ఉత్తరాయణం మొదలైన తర్వాత డే టెంపరేచర్ పెరుగుతూ వస్తుంది మెల్లమెల్లగా. అయితే ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి శీతల గాలులు వీయడం వల్ల నార్త్ ఇండియాలో హిమాలయ పర్వతాలలో మంచులు కురుస్తున్నాయి కాబట్టి ఆ శీతల గాలుల వల్ల మనకు కూడా చలి ఒకసారి పెరిగింది. భీంపూరు ఆల్రెడీ లోపల కూడా మనకి ప్రాంతం లోపల చలి విపరీతంగా ఉన్నది. ప్రొద్దున పిల్లలు కూడా స్కూల్కి పోతందుకు తయారు చేస్తుంటే చలికి వణుకుతూ పోకలేకపోతున్నారు, అన్నం తినలేకపోతున్నారు. ఈ చలి నుండి అందరం ఎట్లా అంటే రక్షణ ఎవరిది వాళ్ళే రక్షణ వేసుకుంటూ షుటర్స్ కానీ, క్యాప్లు కానీ, గ్లౌజులు కానీ ఇవన్నీ వేసుకొని ఎవరిది వాళ్ళు కొంచెం వయసు అయినటువంటి వాళ్ళు బయట వెళ్ళక తిరగకుంటేనే మంచిది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్లీటీలో అత్యల్పంగా 5.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పిప్పల్దరిలో 7 డిగ్రీలు, ఆదిలాబాద్ 7.2, జైనద్ 7.5, తాంసీలో 7.5, బరంపూర్లో 7.7, చప్రాలలో 7.8, లోకారిలో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే నిర్మల్ జిల్లా పెంబిలో 8.7 డిగ్రీలు, విశ్వనాథ్పేటలో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఉదయం, సాయంత్రం వేళల్లో చలి తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. చలిగాలుల ప్రభావంతో ప్రజలు కాలు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఈ మధ్య చలి బాగా పెరిగింది. అన్ని చేతులు, కాళ్ళు ఇలా వణుకుతున్నాయి. సడన్ గా వచ్చింది మార్పు. ఎందుకు వచ్చిందో అవసరం అర్థమవుతలేదు, కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం చలి వల్ల. ఇది సడన్గా వచ్చింది. ఇంతకుముందు చలికాలం అన్నప్పుడు కూడా అంత చలి లేదు, కానీ సడన్గా ఇది రావడం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. బస్సులలో కూడా జర్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. బండి తీసి బయట బయలుదేరదామన్నా చేతులు వణకడం చాలా ఎక్కువ ఉంది. చలి గత 4-5 రోజుల నుండి చలి విపరీతంగా పెరిగింది. సంక్రాంతి అయిపోయింది, ఇక చలి ఉండదేమో అనుకున్నాం, కానీ సంక్రాంతి తర్వాత కూడా విపరీతంగా చలి పెరిగి బయటకు వెళ్ళడానికి పరిస్థితి ఉంది. ఈ బయటకు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ షట్టరు, మంకీ క్యాప్ పెట్టుకొని వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళినా కూడా ప్రమాదంగా ఉంది. పిల్లలకు కూడా జలుబులు చేస్తున్నాయి. స్కూల్కి పోవాలంటే కూడా ఇబ్బంది ఉంది. విపరీతంగా చలి పెరిగింది. ఎట్లా దినం ఇదవుతుంటే అట్లా వీధులు గాలి వస్తుంది చల్లగా. ఆదిలాబాద్లో చాలా చలి విపరీతంగా ఉంది. జాగ్రత్తగా అందరూ ఇళ్ళకి వెళ్ళాలంటే షట్టరు, మంకీ క్యాప్ పెట్టుకొని వెళ్ళాలా. చాలా ప్రమాదంగా ఉంది. జలుబులు చేసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి సార్. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై అధికంగా ఉంది. చలికాలం చివరి రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే పనులకు వెళ్లే రైతులు, పారిశుద్ధ్య కార్మికులు ఇంటి నుంచి బయట అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఉదయం వేళ బయటకు వెళ్లొద్దంటున్నారు.